మనము మన పిల్లల్ని ఎవరన్నా కొడితే ఊరుకుంటామా? మన పిల్లలు ఉన్నారండి, మన కాళ్ళంటే ఎంతో ప్రేమ. ఎవడో వచ్చి తంతున్నాడు మన పిల్లోడిని, ఏం చేస్తాం? బాగానే తంతున్నాడు, ఎలా ఊరుకుంటామా? వెళ్ళిపోతాం అంతే. రోషం వచ్చేది, రా అవడరా నువ్వు మా పిల్లోడి మీద కాలేస్తున్నావు, చేయేస్తున్నావు అని చెప్పి వెళ్ళిపోతాం మనమే. అలాంటిది తండ్రి అయిన దేవుడు ఆయన ప్రియకుమారుని చూస్తున్నప్పుడు పాపులైన మనుషులు ఒకడు గుద్దుతున్నాడు ఆయన్ని, ఒకడు చెంప మీద కొడుతున్నాడు, ఒకడు కాంట్రించి ముఖం మీద ఉమ్ము వేస్తున్నాడు, ఒకడు తల మీద ఆయనకేమో ముళ్ళ కిరీటాన్ని పెట్టి ఆయన్ని రక్తం గారేటట్టు చేస్తున్నాడు, ఒకడేమో వస్త్రహీనంగా చేసేసాడు, ఒకడు బళ్ళెంతో పుడుతున్నాడు, ఒకడు కొర్రాలతో కొడుతున్నాడు, ఒకడు అన్యాయంగా నిందిస్తూ ఉంటే తండ్రి అయిన దేవుడు మౌనంగా ఉండి భరించాడు. ఊహించండి ఎందుకు అలా చేశాడండి అంటే, నువ్వంటే నేనంటే ఆయనకి ఎంతో ప్రేమ. అలా చేస్తే తప్ప, ఆయన అలా ప్రాణం అర్పిస్తే తప్ప నీకు నాకు రక్షణ లేదు.